దానికి కవిత బెయిల్ అనేది ఆమె జైలుకు వెళ్ళినప్పుడు ఎంత వివాదంగా అయిందో బెయిల్ వచ్చినాక కూడా అదే వివాదం కొనసాగుతుంది. రాజకీయ విమర్శలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటంటూ బీజేపీ విమర్శలు చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తుతుంది. వీటన్నిటితో పాటు నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత వడ్డీతో సహా చెల్లిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తనను అక్రమంగా జైలుకు పంపారు, వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ ఆమె ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆమె హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 5 నెలల తర్వాత ఆమె హైదరాబాద్లో మళ్ళీ అడుగుపెట్టారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత 5 నెలల తర్వాత నిన్న బెయిల్పై విడుదలయ్యారు. ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలకు అన్నింటికి అంటే కవిత బెయిల్ రావడానికి ఒక కారకులైన ఒక వ్యక్తి ఇప్పుడు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనే కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు. అంటే కవిత తరఫు చాలామంది ముకుల్ రోహిత్గి, అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి చాలామంది న్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయవాదులు వాదించిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ కేసు మొదటి నుంచి చివరి వరకు కవిత వెన్నంటి ఉన్న కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మోహిత్ రావు గారితో మాట్లాడదాం. మోహిత్ రావు గారు, మొత్తానికి ఒక న్యాయవాదిగా ఖచ్చితంగా ఇది ఒక మీకు విజయంగానే చెప్పాలి. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి దాదాపు 1.5 ఏళ్ల జైల్లో ఉంటే మీరు 150 రోజుల్లోనే కవితను బయటకు తీసుకురాగలిగారు. ఇది ఖచ్చితంగా మీ విజయం. ముందుగా మీకు అభినందనలు. మీ క్లయింట్ కవిత గారికి కూడా అభినందనలు. అంటే ఈ బెయిల్కి దారి తీసిన అంశాలు ఏంటి? ఏ అంశాలు ప్రధానంగా కవితకు బెయిల్ రావడానికి దోహదపడ్డాయి? మొట్టమొదటిగా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంటూ ది లైవ్ అండి కళ్యాణ్ గారు. సో ది మెయిన్ కంటెన్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కామ్లో ఎటువంటి మనీ ట్రయల్ లేదు అండ్ ఎటువంటి అంశాలు క్రెడిబిలిటీ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఇదంతా కోర్టు చూడడం జరిగింది. సో ఇవన్నీ చూశాక అన్ని అంశాలు చర్చించాక 2 గంటల సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత కోర్టు ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఈ కేసులో ఎటువంటి లింకేజ్ లేదు. అక్యూజ్డ్ అని చెప్పి వీళ్ళు పేర్కొంటున్న ఈడీ వాళ్ళు పేర్కొంటున్న కవిత గారికి ఎటువంటి సంబంధం ఈ కేసుతో లేదు అని చెప్పి కోర్టు తెలపడం జరిగింది. అంటే మోహిత్ గారు ఎలాంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా బెయిల్ రాగానే ఆమె నిర్దోషి అన్నట్టు కాదు, నిర్దోషిగా తెలడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేనప్పుడు, ఎలాంటి ఆధారాలు లేనప్పుడు, ముఖ్యంగా ఈడీ ట్రాన్సాక్షన్ 100 కోట్లకు ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు. 100 కోట్లు నగదు లావాదేవీ జరిగిందని మొదటి ఆరోపణ. ఆ తర్వాత దాదాపు 50 మందికి పైగా ఇందులో ఉన్నారు. ఎవరైతే ఇందులో నిందితులు ఉన్నారో 50 మంది ఉన్నారు. అందులో సౌత్ గ్రూప్ ఒకటి ఉంది. ఇంత ఉన్నప్పుడు 5 నెలలకు పైగా ఒక మహిళను ఎలాంటి ఆధారం లేకుండా సిబిఐ కానీ ఈడీ కానీ జైల్లో పెట్టాయి అనుకోవచ్చా? మీరు అలానే చెప్తున్నారా? ఇప్పుడు నేను ప్రైమా ఫేసి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు జరిగిన దర్యాప్తు ప్రకారం ఈ రోజు వరకు ఫైల్ చేసిన కాగితాల ప్రకారం కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఎటు చూసుకున్నా లేదండి. ఎందుకంటే వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి క్రైమ్ అంతా స్టార్ట్ అయిందంటున్నారు. అక్కడి నుంచి చూసుకున్నా కూడా ఆయనని అక్యూజ్గా పెట్టలేదు. ఫస్ట్ సుప్రీంకోర్టు దీని మీద చెప్పింది, హెవీగా రిలే అయింది. అండ్ వాళ్ళు పిక్ అండ్ చూస్ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒకటి ప్రైమ్ ఆఫీస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, 1 రూపీ మనీ ట్రయల్ కూడా లేదండి. ఈడీ కేసు అంటే మనీ లాండరింగ్. సో ఇక్కడ మనీ లాండరింగ్ ఎటువంటిది జరగలేదు తనకు సంబంధించి. సో ఇవన్నీ సుప్రీంకోర్టు సుదీర్ఘంగా 2 గంటల పాటు అంతా చూసిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి బెయిల్ కేసులో. అంటే మోహిత్ గారు, మీకు కూడా తెలుసు, మొదట్లో కవితను సాక్షిగా సిబిఐ హైదరాబాద్కు వచ్చి ఆమె నివాసంలో విచారించింది ఫస్ట్ డే. ఆ తర్వాత సాక్షిగా ఉన్న కవిత నిందితురాలిగా మారిపోయారు. ఆ తర్వాత ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అంటే ఇలా మార్చడం వెనుక మీరు కానీ మీ క్లయింట్ నుంచి కానీ ఏమనుకుంటున్నారు? అంటే రాజకీయ కారణాలతో ఇలా కవితను ఇబ్బంది పెట్టారని అనుకుంటున్నారా మీరు? అబ్సల్యూట్ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సిబిఐ మొట్టమొదట మీరు అన్నట్టు 160 సిఆర్పి కింద విట్నెస్ అని పిలిచారు. విట్నెస్ సుదీర్ఘంగా 8 గంటలు చర్చ వాళ్ళని క్వశ్చన్స్ అని అడిగాక హైదరాబాద్లో తర్వాత వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చారండి. 41A నోటీస్ అంటే మీ అక్యూజ్డ్ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవును, there is nothing important to arrest you. మీకు అరెస్ట్ చేయడం అవసరం లేదు కాబట్టి మీకు నోటీస్ ఇస్తున్నాం, మీరు పిలిచినప్పుడు అపేర్ కావండి అని అన్నారు. సో దాని తర్వాత
కవిత గారు ఈడీ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇదే ఈడీ అరెస్ట్ అయిన తర్వాత కూడా సిబిఐకి నెసెసిటీయే లేదు, అవును. ఎందుకంటే తను ఆల్రెడీ కస్టడీలో ఉంది. తను ఎటువంటి ట్యాంపర్ చేయలేదు, తను ఎవరిని ప్రభావితం చేయలేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ సిబిఐ ఇల్లీగల్గా అరెస్ట్ చేసిందండి. ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. వాళ్ళు ఫిఫ్త్ ఏప్రిల్ రోజు సిబిఐ వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఒక అప్లికేషన్ ఫైల్ చేసి మేము ఇంట్రాగేట్ చేస్తాము కవిత గారిని అనడం జరిగింది. సో దానికి మాకు న్యూస్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా ఒక అప్లికేషన్ ఫైల్ చేసాము. చెప్పండి. ఆ సిబిఐ చేసిన అప్లికేషన్ కాపీస్ అన్ని మాకు ఇవ్వమని చెప్పాము. ఇది రీసౌండ్ వస్తుందండి, కొద్దిగా రీసౌండ్ వస్తుంది. పీసీఆర్ సెట్ చేయండి కొంచెం. చెప్పండి మీరు, మోహిత్ గారు చెప్పండి. సో మేము అప్లికేషన్ వేయడం జరిగింది. అప్లికేషన్ వేసిన తర్వాత వాళ్ళు వేసిన అప్లికేషన్ మాకు సర్వ్ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే మేము కౌన్సిల్ ఉన్నప్పుడు అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండి. ఏ పార్టీ అని ఒక అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు అవతల వాళ్ళ మీద సర్వ్ చేసి మాకు కౌంటర్ జవాబుకి టైం ఇవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళు ఇంట్రాగేషన్ అని వచ్చారు, ఆ కాపీస్ మాకు సర్వ్ చేయలేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్కి పర్మిషన్ అడిగారు, అప్పటికి మేము రికార్డు మీద ఉన్నాం. ఆ అప్లికేషన్ కూడా మా మీద సర్వ్ చేయలేదు. సర్వ్ చేయకుండా కోర్టు పర్మిషన్ తీసుకుని పోయి అరెస్ట్ చేశారు. సో ఈ పనిష్మెంట్ ఇవన్నీ చూసుకున్నా కూడా 7 years కంటే ఎక్కువ లేదండి ఈ కేసులో. అలా ఉన్నప్పుడు అరెస్ట్ ఈజ్ అన్నెసెసరీ అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. స్పష్టమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో సిబిఐ ఒక సైడ్ చూసుకుంటే అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. అండ్ ఈడీ చూసుకున్నా కూడా ఈడీ 4 సార్లు పిలిచితే కవిత గారు వెళ్ళడం జరిగింది. అండ్ తన మొబైల్ ఫోన్స్ ఇచ్చింది. ఎవ్రీథింగ్ షీ హాజ్ సబ్మిటెడ్ టు ది ఈడీ. అట్లాంటి ఉన్నప్పుడు కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక 2 o'clock సర్చ్ అని చెప్పి సర్చ్ అని వచ్చి అరెస్ట్ చేసి 6:45కి తని సర్చ్ చేశారండి. ఒక్కసారి అరెస్ట్ 5:20కి చూపించాక 6:45 వరకు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు. సో అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దీనిలో చాలా పేర్కొన్నాయండి. అండ్ ఏ స్టేట్మెంట్ కూడా కవిత గారిని డైరెక్ట్గా లేదండి ఈ కేసులో. ఒక్కొక్క విట్నెస్ 8-9 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తను బయట ఉన్నప్పుడు అసలు ఈ క్రైమ్కి ఎటువంటి సంబంధం లేదు కవిత గారికి అని ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు అరెస్ట్ చేసినాక, వాళ్ళని ప్రభావితం చేసినాక వాళ్ళు రిమోట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, దీంట్లో మేము చర్చలు ఇక్కడ జరిపామని చెప్పారు వాళ్ళు. సో మీరు ఇవన్నీ చూసుకుంటే సుప్రీంకోర్టు అదే అన్నది, మీరు 8-9 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అవన్నీ పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు, ఉట్టి అరెస్ట్ అయినాక ఒకటే స్టేట్మెంట్ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారని అడగడం జరిగింది. అంటే మోహిత్ గారు ఇక్కడ 2-3 అంశాలు ముఖ్యంగా కవితను దోషిగా చూపించడానికి 2-3 అంశాలు ప్రధానంగా ఈడీ అడ్వకేట్లంతా ప్రొజెక్ట్ చేసింది. ఒకటి, 10 మొబైల్ ఫోన్స్ని ఏడాది కాలంలో 1 yearలోనో 1.5 yearలోనో 10 మొబైల్ ఫోన్లను మార్చారు. అందులో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు. ఆ ఫోన్లను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించారు. అఫ్కోర్స్ అది ట్యాంపరా లేకుంటే అలా డిస్ట్రాయా అనే దానిపై కూడా సుప్రీంకోర్టులో కొంత ఆర్గ్యుమెంట్ నడిచినట్టుంది. అంటే మొబైల్ ఫోన్ అంశమే ప్రధానంగా పదే ప్రస్తావిస్తూ వచ్చారు. దానిపై నిన్న జడ్జిలు ఏం కామెంట్ చేశారు? మొబైల్ ఫోన్లకు సంబంధించి కూడా కొన్ని కీలక కామెంట్స్ వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలండి, 2022లో ఒక అక్యూజ్డ్ రిమాండ్ అప్లికేషన్లో కవిత గారు తన ఫోన్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పి మీడియా లీక్ ఇచ్చారు. అది మీకు కూడా తెలిసింది. ఆ మీడియా లీక్ ఇచ్చడం తర్వాత తనని ఎప్పుడు సమన్స్ పిలిచారో తను మొబైల్ ఫోన్స్ ఏవి నేను డిస్ట్రాయ్ చేయలేదు, అవన్నీ మా మెయిడ్స్ దగ్గర మా మనుషుల దగ్గరనే ఉన్నాయి. తను కొత్త ఫోన్ వాడిన తర్వాత పాత ఫోన్ తన మెయిడ్స్కి సర్వెంట్స్కి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఉన్నాయని చెప్పాక ఈడీ అవన్నీ వాళ్ళ ముందు పెరిచబట్టాలని చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్స్ అవన్నీ మెయిడ్స్ దగ్గర తీసుకుని ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఇంపౌండింగ్ ఆర్డర్ ఉంది. ఈడీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంది, ఇంపౌండింగ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు తన మెయిడ్ నుంచి తన ఫోన్ తీసుకునేటప్పుడు ఒక 2-3 ఫోన్లు వాళ్ళ మెయిడ్ ఫార్మాట్ చేసి తనకి ఇచ్చారు. తను అది తీసుకెళ్ళి ఈడీకి ఇచ్చారు. ఓకే. అండ్ ఈడీ దగ్గర అంత సమాచారం ఉంటుందండి, రిట్రీవ్ చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ వాళ్ళకి ఇప్పుడు వరకు ఏం ఫార్మాట్ చేశారు, వాళ్ళు ఫార్మాట్ చేశారని పదే అంటున్నారు. కానీ ఏం ఫార్మాట్ చేశారు, దాంట్లో ఏముందని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు కోర్టులో. అంటే మోహిత్ గారు ఇక్కడ ఆధారాలు లేవు అనేది ఒకటి వస్తుంది. కానీ మాగుంట రాఘవ 25 కోట్లని 50 కోట్లు అడిగారు, 25 కోట్లని కవిత గారికి అందజేశానని చెప్పారు వాంగ్మూలంలో. 100 కోట్లు మొత్తం గోవా పంజాబ్ ఎలక్షన్లకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఒకటి జరిగింది. ఆ చార్టర్డ్ ఫ్లైట్లు ప్రత్యేకించి ఇక్కడ నుంచి ఫ్లైట్స్లో తీసుకెళ్ళి ఇచ్చారనే ఆర్గ్యుమెంట్ కూడా మొదట్లో వచ్చింది. అది మీరు చెప్పాలి ఆర్గ్యుమెంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది.
అయితే ఇలా జరిగినప్పుడు మీరు అన్నట్టు ₹1 కూడా లేదు అనేది జడ్జిలు కూడా అన్నారు, ₹1 కూడా రికవరీ కాలేదని. అయితే ఈ వ్యవహారంలో అసలు కవితకే సంబంధం లేదు, సంబంధం లేకుండానే ఎక్కడ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే 150 రోజులకు పైగా జైల్లో ఉంచారు అని మీరు భావిస్తున్నారా? ఒకటి. రెండోది, ఈ కేసులో ఆమె నిర్దోషిగా విడుదలవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? ఫస్ట్ పాయింట్ నేను ఆన్సర్ చేస్తాను అండి. ఫస్ట్, వాళ్ళు 100 crores సౌత్ లాబీ నార్త్ లీడర్స్కి ఇచ్చారని అన్నారండి. వాళ్ళు చెప్పిన ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసు అది. సో ఈ 100 కోట్లలో వాళ్ళు ఏమంటారంటే 25 crores ఒక ఇద్దరు అసోసియేట్ ద్వారా వెళ్ళింది అని అంటున్నారు. కానీ ఆ టోటల్ అమౌంట్ కూడా కవిత గారికి ఎటువంటి లింకేజ్ లేదండి ఇక్కడ. ఓకే. సో కవిత గారికి డైరెక్ట్గా ఎటువంటి లింకేజ్ లేదు, తన క్రైమ్కి ఎటువంటి లింక్ లేదండి తనకి క్రైమ్కి. సో అదే సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ అడిగింది, ఓకే, తన నుంచి ఏమైనా రికవరీ అయిందా అంటే వాళ్ళు క్లియర్గా ఫెయిర్గా కోర్టుకి చెప్పడం జరిగింది ఎటువంటి రికవరీ లేదు ఈ కేసులో అని. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ అని ఆరోపణలు చేశారు, ఎటువంటి రికవరీ లేదు. ఒకటి. ఈ రెండో పాయింట్ వచ్చే వరకు తను మహిళ అండి, మహిళకి తనకు 45 కండిషన్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అండ్ మహిళ, సిక్ పర్సన్స్, 16 years బిలో ఏజ్ ఉన్న పీపుల్కి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. వాళ్ళకి ట్విన్ కండిషన్స్ అప్లికబుల్ కావండి పిఎంఎల్ఏలో. సో అదే ఎగ్జామ్షన్ కవిత గారికి కూడా వర్తించాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే. అంటే ఎప్పటి వరకు కేసు మొత్తం తెలియడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అది మనం డైరెక్ట్గా చెప్పలేమండి, కానీ మీరే అంచనా వేయొచ్చు. 493 విట్నెస్లు ఉన్నారు అండ్ 40 అక్యూజ్ కౌన్సిల్స్ ఉన్నారు. దాదాపు 50,000 పైన పేజీల మెటీరియల్ ఈడీ సబ్మిట్ చేయడం జరిగింది. సో నియర్ ఫ్యూచర్లో అయితే ఇది అవ్వదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందండి. మోహిత్ రావు గారు, విన్నారు కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరు నేతలు మాట్లాడిన మాటలు విన్నారు. అంటే జైల్లో వేపించింది బీజేపీయే, బయటకు తీసుకొచ్చింది బీజేపీయే అనేది ఆ నేతల వాదనగా ఉంది. నిజంగా సుప్రీంకోర్టుని బెయిల్ ఇవ్వడానికి ఆ రకంగా కేంద్రంలో అధికారంలో ఉంది కానీ ఎవరు కానీ ప్రభావితం చేసే అవకాశం అసలు ఉంటుందా? ఒకవేళ లేనప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అనుకోవాలి? ఫస్ట్ అండి, సుప్రీంకోర్టుని రాజకీయాలకి అతీతంగా చూడాలి. ఒక కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీనో మరి ఇంకో పార్టీనో ఏదో మాట్లాడింది వాళ్ళు చెప్తే ఇస్తారనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అది ఏం మాట్లాడినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద, కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందండి. అండ్ 2 aspects నేను చెప్పాలండి. ఇప్పుడు ఒకటేమో ఈడీ ఉట్టిగా బెయిల్ ఇవ్వలేదండి, ఈడీ ఉట్టిగా కన్సీడ్ కాలేదు. 2 hours ఆర్గ్యూ చేశారు ఏఎస్జీ గారు. 2 hours ఆర్గ్యూ చేసిన తర్వాత కోర్టు సాటిస్ఫై కాలేదు, దీనిలో మెటీరియల్ కూడా ఏం లేదన్నారు. అప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మోహిత్ గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాదన ఏంటంటే మనీష్ సిసోడియాకు ఇదే కేసులో 1.5 పట్టింది, కవితకు 150 రోజుల్లోనే ఎలా బెయిల్ వచ్చింది, ఇది మేనేజబుల్ అనేది కాంగ్రెస్ వాదన. సార్, సుప్రీంకోర్టు మేనేజబుల్ అంటే అది చాలా తప్పండి. అది జ్యుడిషియరీ దేనికి కూడా లొంగదండి, తప్పది. అది తప్పుడు ప్రచారం. అది ఏ రాజకీయ నాయకుడు అన్నా కూడా హై అఫీషియల్స్ ఉన్న నేను చెప్తాను. ఒకటి, మనీష్ సిసోడియా ఏమో ఇక్కడ పాలసీ మేకర్ ఇన్ ఢిల్లీ. ఆయననే ఆ స్కామ్ అంతా ఆయన ద్వారా స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. రెండోది, కవిత గారు షీఈ్ అన్ ఎమ్మెల్సీ ఇన్ తెలంగాణ అండ్ తను మహిళ, తనకు స్పెషల్ ప్రొవిజన్ ఉంది పిఎంఎల్ఏలో. అండ్ కవిత గారి దగ్గర ఒక ₹1 కూడా రికవరీ లేదండి. ఈవెన్ యాజ్ ఆన్ టుడే దెర్ ఇస్ నో రికవరీ. సిసోడియా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ జిఓఎం రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయండి. అండ్ పాలసీ అంతానే స్టార్ట్ అయింది. మినిస్టర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి సిసోడియా గారికి డిఫరెంట్ లా అప్లికబుల్ అవుతుందండి. యూ కాంట్ ఈక్వేట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. సేమ్ వేలో మీరు ఈక్వేట్ చేయలేరు. అండ్ రెండోటండి, జడ్జిమెంట్ ఎప్పుడైతే ప్రొనౌన్స్ డిక్టేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు ఈడీ కౌన్సిల్ వచ్చి కన్సెషన్ అడుగుతున్నారు. మా మీద ఫైండింగ్స్ రాయకండి, మాకు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అని కోర్టుని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఉట్టి కేస్ ఆస్పెక్ట్స్కి కన్ఫైన్ అవ్వకుండా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఉట్టిగా రాలేదండి. అండ్ 2 hours అదేదో కన్సెషన్ మీద వచ్చింది, వీళ్ళు చెప్తే వచ్చింది, వాళ్ళు చెప్తే వచ్చింది అనేది అది చాలా దురదృష్టకరం అండి అట్లాంటి మాటలు మాట్లాడితే.
2 hours వేమెంట్ ఆర్గ్యూ చేశారు, కేసులో ఏం లేదని తెలుసుకున్నారు, అప్పుడు కోర్టుని రిక్వెస్ట్ చేశారు. రైట్ మోహిత్ గారు, ఫైనల్ క్వశ్చన్ మీకు న్యాయవాదిగా అడ్వకేట్గా చెప్పండి, నిజంగా ఈ కేసులో బేస్ లేదని మొదటి నుంచి మీరే ఫాలో అవుతున్నారు కాబట్టి, ఆధారాలు లేవు, బేస్ లేవు, అసలు తాను తప్పే చేయలే అని కవిత అనుకున్నప్పుడు ఎందుకు ముకుల్ రోహిత్కి లేకుంటే అభిషేక్ మను సింఘ్వి ఇంకా 10-20 మంది అంత పెద్ద న్యాయవాదులు ఎందుకు ఇందులో ఏం లేనప్పుడు అంతమంది ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? ఒకటండి, సుప్రీంకోర్టుకి ఎపెక్స్ కోర్ట్స్కి వెళ్ళేటప్పుడు సీనియర్ అడ్వకేట్స్ వస్తే కోర్టు వింటారు. అండ్ సీనియర్ అడ్వకేట్ ఎందుకు పెట్టుకుంటామంటే కోర్టుని అసిస్ట్ చేయడానికి పెట్టుకుంటాం. సీనియర్ అడ్వకేట్స్ ఒక మనిషికి వాదియడానికి రారండి, సీనియర్ అడ్వకేట్స్ కోర్టుని అసిస్ట్ చేయడానికి వస్తారు. ఓకే. సో దీంట్లో ఏం లేదని నేను 15/3 రోజు అరెస్ట్ అయిన రోజే చెప్పడం జరిగింది. కవిత గారి మీద ఏం లేదు, అరెస్ట్ ఇల్లీగల్, ఇది అండర్టేకింగ్ ఇచ్చారు. ఇంకా అవన్నీ రాకుండానే అవన్నీ పక్కన పెట్టినా కూడా ఈ రోజు వరకు ఉన్న మెటీరియల్లో కవిత గారికి లింక్ చేయడానికి ఏదీ లేదు, అది స్పష్టం చేయడం జరిగింది. దేర్ఫోర్ బెయిల్ వచ్చిందండి. రైట్, ఫైనల్గా కవిత నిర్దోషిగా ఇంకా కేసు కోర్టు తేల్చలేదు, బెయిల్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మీరు ఆమె అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్లు జరిగిన విధానం అన్ని చూసిన తర్వాత మీకు కవిత నిర్దోషి ఖచ్చితంగా త్వరలోనే బయటకు వస్తారనే నమ్మకం మీరు ఆమె అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి బేస్ లేదు, ఈ కేసు కొట్టేస్తారని బలంగా నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. నెంబర్ 1, ఈ రోజు ఉన్న మెటీరియలే రేపు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్లోకి పెట్టుకుంటారు. మెయిన్ ట్రయల్లో కొత్త తీసుకొచ్చి కాగితాలు పెట్టలేరు వాళ్ళు. ఇప్పుడే ఏం లేనప్పుడు ఫైనల్ హియరింగ్ లో కూడా ఆబ్వియస్లీ ఏమి ఉండదు. అండ్ సుప్రీంకోర్టు కూడా అన్నది మీరు ఇష్టం ఉన్న వాళ్ళని పిక్ అండ్ చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాగుంట 1 సెకండ్ అండి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, క్రైమ్ అంతా స్టార్ట్ అయింది ఆయనతో, ఆయన ఎన్డీఏ టికెట్ మీద గెలుస్తారు, ఆయనను అక్యూజ్ చేయరు. ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఏంటండి? దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. లా అందరికి ఈక్వల్ గా అప్లై చేయాలి, తనను కూడా ముద్దాయిగా చేసేది ఉండే. అంటే మొత్తానికి పైసలు ఇచ్చిన వాళ్ళు రాగమాగుంటే వాళ్ళు బయట ఉంటారు, అప్రూవర్లు అవుతారు. అంటే మోహిత్ గారు మీరు చెప్పేది ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది నిజంగా జరిగింది, కానీ కవిత మాత్రం అందులో ఇన్వాల్వ్ కాలేదు, అంతేనా మీరు చెప్పబోయేది? ఒకటండి, దిస్ కేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బోగస్ ట్రాష్ అండి. ఎందుకంటే నేను ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, పాలసీ మేకింగ్ పవర్ ఎవ్రీ ఎగ్జిక్యూటివ్కి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక అనుకోండి, ఇసుక ఏపీలో ఒక రేటుకి అమ్ముతారు, తెలంగాణలో ఒక రేటుకి అమ్ముతారు, కేరళలో ఒక రేటుకి అమ్ముతారు. ఆ రేట్ దాని బేసిస్ మీద మీరు ఇది స్కామ్ అనడం అనేది చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ అ క్రియేటెడ్ స్కామ్. ఇది ఉట్టి స్కామ్ కాదండి, ఇది క్రియేట్ చేశారు టు ఇంప్లికేట్ పర్సన్స్ ఇన్ ఇట్.